భూమా ఫ్యామిలీ చేరికపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. అయితే భూమా చేరికపై తమకు ఎలాంటి క్లారిటీ లేదని, సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని అన్నారు ఆయన. భూమా నాగిరెడ్డి ఆయన ఫ్యామిలీ తన కూతురు ఇద్దరు మా పార్టీలు చేరే విషయంలో కొద్దిగా క్లారిటీ వచ్చింది. అతను చేరేది కన్ఫర్మ్ అయితే మా పార్టీలో అతన్ని చేర్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అతను చేరేది ముందు అది మాత్రం ఖచ్చితంగా రాయాలి మీరు. అతను చేరేది కన్ఫర్మ్ అయితే మేము అతన్ని ఆహ్వానిస్తున్నాం, మా పార్టీలో చేర్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి అతను చేరేది లేనిది మాకు ఇంకా క్లారిటీ రాలేదు. దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే కనీసం అక్కడి నుంచి ఆయన ఖచ్చితంగా నేను చేరుతున్నాను తెలుగుదేశం పార్టీలో ఉంటే మేము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం, వితౌట్ ఎనీ కండిషన్స్. సీఎం గారి దగ్గర ఇప్పటివరకు ఏం డిస్కషన్ అంటే సీఎం గారికి ఇన్ఫర్మేషన్ లేదా సార్? ఇప్పటివరకు మీరు పార్టీ నాయకులు సీఎం గారిని అడగాలి మీరు. అంటే ఇప్పుడు మీరు నా వరకు నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు మీరు సీఎం గారిని అడిగినా కూడా ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ లేనట్లుంది. ఆయన క్లియర్గా చెప్పలేదు. ఎవరు వ్యతిరేకించే వాళ్ళు నాకు సంబంధం ఏమి? ఎవరు వ్యతిరేకించినా నేను చెప్తున్నాను కదా, నా వరకు నేను చెప్తున్నాను. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళని అకామిడేట్ చేయడానికి ఎప్పుడంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జెస్గా వాళ్ళని కూడా అకామిడేట్ చేయడానికి, వాళ్ళకి అన్యాయం చేయకుండా ఉండడానికి కూడా సీఎం గారు ఒప్పుకున్నారు. శిల్ప వాళ్ళ అభ్యంతరం చెప్తేనే వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళని అకామిడేట్ చేయడానికి సీఎం గారు ఒప్పుకున్నారు. ఎలా ఉండబోతుంది సార్ భూమా వాళ్ళు వస్తే పార్టీలో? మీరే చెప్పాలి ఎలా ఉంటుంది. జిల్లా రాజకీయం అంటే మీరు మొత్తం అక్కడ అందరూ మీతోనే ఉండేవాళ్ళు కాబట్టి జిల్లాలో ఎటువంటి మార్పు వస్తుంది రాజకీయంగా? ఇప్పుడు ఇంతకుముందు కూడా వాళ్ళతో కలిసి కాపురం చేశాం కాబట్టి కొత్తగా ఊహించేది ఏం లేదు. అన్నీ సర్దుబాటు జరుగుతాయి. ఓకే, అన్ని సర్దుబాటు జరుగుతాయి. ఏదేమైనా కూడా ముందు జగన్ పోయాడు మా రాజ్యాన్ని పతనం చేస్తానని చెప్పేసి. అది ఆయన పోయి గవర్నర్ దగ్గర చెప్పినందుకే ఇదంతా ఇక్కడ తయారైపోయింది. సో మేము కూడా ఆహ్వానిస్తున్నాం. సరే, ఎవరైనా వచ్చినా కూడా మేము అడ్జస్ట్ చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నాము. ఏ వైకాపా వాళ్ళు, నాట్ ఓన్లీ భూమారా, ఏ వైకాపా ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చినందుకు దానికి కౌంటర్గానే ఇదంతా సార్ జరుగుతుంది. అంతే కదా సార్. మీకు సమాచారం ఇవ్వకుండా ఆల్రెడీ ఒక దశ చర్చలు జరిగిపోయినాయి కదా, మరి మీరు ఏమైనా బాధపడ్డారా సార్? అక్కడ ఆల్రెడీ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక దశ చర్చలు జరిగాయి కదా, దానికి మీరు ఏమైనా అభ్యంతరం? ఎవరి దగ్గర జరిగే చర్చలు లేకపోతే మరి ఈ రోజు ఎందుకు వెళ్ళినట్టు సార్? అది కాదు, మీరు చెప్పేది మీరు క్లియర్గా చెప్పండి. ఎవరి దగ్గర? ఇన్ఛార్జ్ మంత్రి లోకేష్ గారు సంప్రదింపులు జరిపారు అనేది వార్తలు వచ్చినాయి సార్. మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎవరు? అదే లేదు, ఆ వార్త కూడా నాకు తెలియదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. నాకైతే సమాచారం లేదు. ఈరోజు సీఎం గారు నన్ను పిలిచి ఇవన్నీ డిస్కస్ చేస్తే ఈ డిస్కషన్లో తేలింది ఏంటంటే ఆయన కండిషన్ ఆయన చేరేటట్టుకు కన్ఫర్మేషన్ వస్తే మాకు అభ్యంతరం లేదు చేయడానికి అని చెప్పి ఆ శిల్ప వాళ్ళతో కూడా ఒప్పించాము.